ఈ కాలనీ మొత్తం మీద మందే పెద్ద భోగి మంట. చిన్నప్పుడు తినేవాళ్ళం. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ అవ్వగానే మన తెలుగు వాళ్ళు ఇష్టంగా చేసుకునే పండుగల్లో వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగని మేము కూడా సెలబ్రేట్ చేసుకుంటామని ముందు రోజు వరకు నమ్మకమే లేదు. బట్ ఎనీవే, దేవుడి దయ వల్ల 2026 భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని. ఇక్కడైతే మేము అర్లీ మార్నింగ్ 6కి లేద్దాం అనుకున్నాము. మనం లేచి ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి 7 అయిపోయింది. ఆఫ్ కోర్స్ కాంపిటీషన్స్ లేవు కాబట్టి ఈ కాలనీ మొత్తానికి మనదే ఫస్ట్ ముగ్గు, మనదే ఫస్ట్ భోగి మంట, అందులోనూ అతిపెద్ద భోగి మంట. ఇందాక నేను అసలు ఈ సంవత్సరం పండుగ చేసుకుంటామని నమ్మకం లేదన్నాను కదా, దానికి రీజన్ ఫస్ట్ చెప్తాను. ఆ రీజన్ కోసమే చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే ముందే చెప్పేస్తాను నాంచకుండా. మా భోగి పండుగ ముగ్గు చూస్తారా? డిసెంబర్, జనవరి సింగపూర్లో ఫ్లూ వచ్చే టైం అనమాట. ఏ హాస్పిటల్స్ చూసినా, ఏ ఇల్లు చూసినా పిల్లలకి పెద్దలకి కోల్డ్, కఫ్, ఫీవర్ కామన్ గా వస్తుంటాయి. బికాస్ ఆఫ్ చేంజింగ్ ద వెదర్. మామూలు రోజుల్లోనే రకరకాలుగా మారే ఈ వెదర్ ఇక డిసెంబర్, జనవరిలో అయితే అన్ప్రిడిక్టబుల్ గా మారిపోతుంది. ఎక్కడ చూసినా దగ్గులు, తాతలు, ఫీవర్, మామలు, రన్నింగ్ నోస్లు కనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగా మా చిన్నోడికి కూడా లైట్ గా అటాక్ అయింది. వాడిని అంటిపెట్టుకొని ఉండడం వల్ల అది చిన్నగా నాకొచ్చింది. మా వారు చేసే ఉద్యోగమే కాపాడినట్టుంది. తనకి మాత్రం దూరంగా ఉండడం వల్ల తను తప్పించుకోగలిగారు. ముందు రోజు వరకు భయంకరమైన నీరసం. ఈ కాలనీ మొత్తం మీద మందే పెద్ద భోగి మంట. అందులోనూ నోటికి ఏది రుచించక ఇద్దరం సరిగా తినడం కూడా లేదు. ఫారెన్ లో లైఫ్ ఆహా అదురుసు, ఓహో బెదురుసు అంటారే, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక్కటి చాలు. ఓరి బాబోయ్, మా ఊరు వెళ్ళిపోతాం అని చెప్పడానికి. మరి ఇంకెందుకున్నారు మీరు అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. దానికి కూడా రీజన్ చెప్పేస్తాను. మాకున్న కమిట్మెంట్స్ కి ఫినాన్షియల్ సపోర్ట్ మా వారు కష్టపడి జాబ్ చేస్తేనే మేమందరం సర్వైవ్ అవ్వగలుగుతాము. అందులోనూ మాకున్న ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్, కమిట్మెంట్స్ కి తనకొచ్చే శాలరీనే మెయిన్ సోర్సు. అందుకే కౌన్ బనేగా కరోడ్పతి లాగా టకామని డెసిషన్లు తీసుకునే ఆప్షన్ మేము పెట్టుకోలేకపోయాము. అదనమాట సంగతి. ముందు రోజు వరకు నాకు అస్సలు ఓపిక లేదులే, ఈ సంవత్సరం చూద్దాం, ఇక దేవుడి దయ, తన్నం పెట్టుకుని చంపలేసుకుందాం అనుకున్నాను. నాలో ఉన్న తల్లి మనసు ఇలా ఆపేస్తే పిల్లాడికి ఎలా తెలుస్తుంది, లే పైకి లేచి ఎలాగోలా ఓపిక చేసుకో అని నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చింది. ఈ పండగలన్నీ సెలబ్రేట్ చేయడంలో నా మెయిన్ మోటో మా అబ్బాయికి మన కల్చర్ ని అందించాలని. నేను అందిస్తేనే నా బిడ్డ తన బిడ్డలకి కూడా ఈ లెగసీని ఇలా ఫార్వర్డ్ చేయగలుగుతాడు. అందుకోసమే ఒంట్లో ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని మరి దేవుని తలుచుకుని మరి పండగని సెలబ్రేట్ చేయాలి, సింపుల్ గా అయినా పర్వాలేదు అని స్టార్ట్ చేశాను. ఈ పెద్ద పండగ అయితే భోగితో మొదలవుతుంది కదా. భోగి అంటేనే భోగి మంట. ఈ భోగి మంటలో మనలో ఉండే కామ, క్రోధ, మద, ఆశ్చర్యాలు ఈ మంటల్లో కాలిపోయి మనలో ఉన్న స్పిరిచువల్ ఫ్లేవర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవ్వాలని ఒక యజ్ఞంలాగా, ఒక యాగంలాగా వేసేమంటే ఈ భోగి మంట. అంత పవిత్రమైన భోగి మంటని మనం వేయడం, ఈ కల్చర్ లో ఒక పార్ట్ అవ్వడం నిజంగా నా అదృష్టం. అఫ్ కోర్స్ మా చిన్నోడి కూడా ఈ పూజలన్నిట్లో వాడికి నేర్పిస్తూ ఉంటానన్నమాట. భోగి రోజు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ముఖ్యంగా సెలబ్రేట్ చేసుకునేది ఈ భోగి పళ్ళు పోయడం. ఇక్కడే చాలా మందికి డౌట్ వస్తుంది. ఎన్ని వీడియోస్ లో చెప్పినా ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ గా మనం చూసుకునేవి ఇవే కాబట్టి శాస్త్రోక్తంగా భోగి పళ్ళలో ఏమేం వేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, రేగుపళ్ళు, అక్షింతలు, నానబెట్టిన శనగలు, ఇంకా పువ్వుల రెక్కలు. శనగలు లాస్ట్ ఇయర్ వైట్ శనగలు వేసాను, ఈ ఇయర్ రెడ్ శనగలు వేసాను. డిఫరెన్స్ ఏమీ లేదండి, ఏ శనగలైనా యూస్ చేసుకోవచ్చు.
అన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని పిల్లల తల మీద వేయాలి. ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా నేనైతే పెద్దగా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ పెద్దగా ఎవరూ తెలియదు. తెలిసిన ఒకళ్ళిద్దరు కూడా వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోసే పనుల్లో ఉంటారు. సో ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు, మనం డిస్టర్బ్ అవ్వకూడదు. అండ్ రేగ్గాయల విషయానికి వస్తే నాకు చిన్న రేగ్గాయలు దొరకలేదు. నేను వెళ్ళేటప్పటికి షాప్ లో ఉన్న అన్ని రేగ్గాయలు అయిపోయాయి. పెద్ద రేగుపళ్ళు తీసుకొచ్చేసాను. ఇలా నేను ఒకసారి, మా వారు ఒకసారి, మళ్ళీ మేమిద్దరం కలిసి ఒకసారి భోగిపళ్ళు మా చిన్నోడికైతే పోసేసాము. ఈ భోగిపళ్ళు పోయడం వెనక ఉండే రహస్యం ఏంటో తెలుసా? పిల్లలకు ఉండే దృష్టి దోషాలు తొలగిపోయి సంతోషంగా, ఆరోగ్యంగా, ఆయుష్తో ఉండాలని దీవిస్తూ మనస్ఫూర్తిగా పోయడమే ఈ భోగిపళ్ళు పోయడం వెనక ఉన్న రహస్యం. ఈ భోగిపళ్ళ పాట కూడా ఉంది. ఇప్పుడైతే నేను పాడటం లేదు, ఎందుకంటే ఈ ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. నేను పాట పాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వెనకొచ్చి మరీ అన్సబ్స్క్రైబ్ చేయాలనే ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఇలా మాటల్ని కంటిన్యూ చేయడం బెస్ట్ అనిపించింది. బై ద వే, ఈ సారీ చూసారా? 1.5 year అయింది. ఫైనల్ గా ఈ సారీ కట్టుకోవడానికి ముహూర్తం కుదిరింది. ఇలా భోగి పండుగని సెలబ్రేట్ చేశామన్నమాట. భోగభాగ్యాల భోగి పండుగని సెలబ్రేట్ చేసిన వెంటనే వచ్చే పండుగ మకర సంక్రాంతి. సంక్రాంతి రోజు అభిషేకం చేస్తే మంచిదని చేస్తున్నాం ఇక్కడ. మా దగ్గరుండే వెండి విగ్రహాలకి ఎంచక్క పాలు, నీళ్లు, తేనె ఈ మూడింటితోనూ అభిషేకం అయితే చేసేసాము. అభిషేకం తర్వాత మకర సంక్రాంతి రోజు నువ్వులుండ కూడా తప్పకుండా పెట్టాలి అని విన్నాను. పెద్దలు చెప్పేది మన మంచికే, ఇదే మూఢనమ్మకం కాదు కదా అని అలాగే దేవునికి నివేదించాను. ఇంకా చెరుకు ఎందుకు పెట్టావు అనే డౌట్ రావచ్చు. చెరుకు నాకు తినాలనిపించింది. పైగా వీడియోల్లో ఎక్కడ చూసినా చెరుకు గడలు చూపిస్తున్నారు. సరే రెండిటికి సరిపోతుంది కదా అని ఒక చిన్న ముక్క తీసుకొచ్చి నైవేద్యంగా పెట్టి దాన్నే నేను తిన్నాను. ఇక మకర సంక్రాంతి రోజు పొంగలి కూడా తప్పనిసరిగా చేయాలి అంటారు. అందుకోసమే ఈ రోజు పొంగల్ చేశాను అనమాట. ఏమైనా హిందూ కల్చర్ లో పుట్టడమే మన అదృష్టం అనిపిస్తుందండి అప్పుడప్పుడు. అంటే మిగతా కల్చర్స్ తప్పనో తక్కువనో కాదు, నా పర్సనల్ ఒపీనియన్. హిందూ మతంలో పుట్టడం నిజంగా నా అదృష్టమే అని చెప్పాలి. మన కల్చర్ లో ఉన్నన్ని గొప్ప విషయాలు నాకైతే చాలా బాగా నచ్చుతాయి. ప్రతి పండగ వెనక, ప్రతి పని వెనక మన పెద్దవాళ్ళు 100 రకాలుగా ఆలోచించి ఏది మంచిదో దాన్నే మన సంస్కృతిగా స్టార్ట్ చేశారు. అది ఇంకా ప్రశంసనీయం. సో ఈ రోజైతే ఇంట్లో క్యాజువల్ గా పండగ వంట చేస్తాం కదా, నేను మీల్ ప్లేట్ కూడా 10 రకాలు అయితే చేయలేదండి. చాలా సింపుల్ గా, రీజనబుల్ గా 2-3 ఐటమ్సే చేశాను. అవే దేవుడికి నివేదనగా పెట్టి తిన్నామన్నమాట. సో సంక్రాంతి పండుగ అలా జరుపుకున్నాం. నెక్స్ట్ కనుమ. మా అమ్మ అయితే ఈ పండుగని ముక్కనుమ అంటుంది. ఎందుకో తెలియదు, అడిగితే మాత్రం అరుస్తుందేమోనని ఎప్పుడూ అడిగే ధైర్యం చేయలేదు. కనుమ రోజు మినుము తింటే ఎనుము గట్టిగా ఉంటుందని మన పెద్దలు చెప్పారు. ఆ పెద్దలు ఎవరో కాదు, మా అమ్మ అన్నమాట. అందుకని బ్రేక్ఫాస్ట్ కింద వాడేయొచ్చులే అని మినపగారెలు టిఫిన్ గా ప్రసాదంగా కూడా అరేంజ్ చేసేసాను. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారు, దేవుడికి నివేదించే వడలు కుడి చేత్తోనే చేయాలి, ఎడమ చేయి యూస్ చేయకూడదు అని. అందుకే ఇలా ఒకే చేత్తో వడలు తయారు చేసి దేవుడికి పెట్టి వెంటనే మేము కూడా తినేసాము. అంతటితో కనుమ పండుగ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. అసలు పండుగ చేసుకుంటామో లేదో అనే డౌట్ లో ఉన్న మాకు ఇంత మంచి అదృష్టాన్ని, అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి 1000 కోట్ల నమస్కారాలు. ఇదన్నమాట విషయం. ఈ వ్లాగ్ లో 2026 పొంగల్ ఫెస్టివల్ ని మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ మధ్య మన ఛానల్లో షార్ట్స్ కొంచెం వైరల్ అయ్యి 1 million 2 million దాటి 5 million వరకు వెళ్ళాయి. అలా సంతోషపడే లోపే వ్యూస్ తగ్గిపోతూ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే ఇంకొకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోలన్నీ చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శివాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.